సంతోషమా షర్మిలక్క? సంతోషమా? దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. బాగా సంతోషపడక్క, నాశనం చేసావు కదా. మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ కదక్క, వైఎస్ఆర్సీపీని నాశనం చేసావు కదక్క. ఆ విషయం మాకు తెలుసు. ఎంత కష్టపడ్డా వైఎస్ఆర్సీపీ కోసం. ఇలాంటి లేడీస్ వందనాలమ్మా. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. అనిపిస్తానేమో గాని నా మనసు నిజంగా అంత రాకాసిది కాదు. పెద్ద మాట అన్నాడు సార్. అన్యాయం అని తెలిస్తే గనక నేనేమైనా పర్వాలేదు. ఒకటే మంట నేను మిగిలింది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆడేం చేస్తాడు. పెద్దలు వస్తే ఏమీ అవసరం లేదు, వాడితో నేనే పోరాడతాను అన్న. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకా ఆయన ధైర్య సాహసాలు లో ఒకటో వంతు కూడా ఎవరికి ఉండదు. అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి? అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన